దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 30వ తేదీ సెప్టెంబర్ మాసం వెళ్ళిపోయింది కదా, అక్టోబర్ మాసం వచ్చేసింది కదా. దేవుడు మంచివాడని, దేవుడు గొప్పవాడని, ఇదిగో ఈరోజు వాగ్దానం ఏంటో తెలుసా? నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. మరి నిజంగా చాలాసార్లు మన జీవితంలో ఎన్నో విషయాల్లో కంగారైపోతాం, ఇదైపోతాం, అదైపోతాం. కానీ ఒక్కసారి నిజంగా వెళ్ళి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆయన గొప్ప ప్రేమ మనకు కనబడుతుంది తెలుసా? ఆయన గొప్ప కాపుదల మనకు కనబడుతుంది తెలుసా? ఈరోజు వాగ్దానము ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం, 30వ తేదీ సెప్టెంబర్ మాసం. ఈ పూర్తి వచనం ఎలా ఉందంటే, నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. నిజంగా ఇటువంటి వాక్యాలు చదువుతున్నప్పుడు ఎంత కలంట నీళ్ళు వస్తాయి తెలుసా? 40 సంవత్సరాలు. మరి నువ్వు వాక్యం వింటున్న నీకు ఇప్పుడు ఎంత వయసు నాకైతే తెలియదు, కానీ ఒక్కసారి నిజంగా దేవుడు చేసిన గొప్ప మేలులు, దేవుడు చేసిన కార్యాలు నిజంగా చూసుకుంటే ఏంటో మనకున్న లోటే చెప్తాం, కానీ నిజంగా ఆయనకి చోటు ఇవ్వగలుగుతున్నామా? ఆయన చేసిన గొప్ప మేలులు మనం ప్రకటించగలుగుతున్నామా? ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, Deuteronomy chapter 2 verses 7 న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, ద లార్డ్ యువర్ గాడ్ బ్లెస్డ్ యూ ఇన్ ఆల్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే దేవుడు అండి, గుర్తుపెట్టుకోండి. రెండవది, హీ హ్యాస్ వాచ్డ్ ఓవర్ యూ జర్నీ త్రూ దిస్ వేస్ట్ వైల్డర్నెస్. అంటే ఈ యొక్క వాస్ట్ వైల్డర్నెస్, ఆ యొక్క 40 సంవత్సరాలు అరణ్యంలో వారిని ప్రయాణంలో దేవుడు తోడుగా ఉన్నాడు, చూసారా? These 40 years the Lord your God has been with you and you have not lacked anything. ఆ 40 సంవత్సరాలు నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాలేదు అని ఇక్కడ చెప్పబడుతున్న వాక్యాలు అనమాట. అంటే ఇక్కడ ద్వితీయ ఉపదేశకాండము ఎన్నోసార్లు చెప్పాను, ఇవి మోషే మాటలు. ఇవన్నీ కూడా చాలా చోట్ల నేను మీకు చూపించాను ఇంతకుముందు. అంటే మోషే వాళ్ళకి దేవుడు నడిపించిన విధానము ఒక మోషే డైరీ అని చెప్పి కూడా అనొచ్చు. అంటే మోషేని దేవుడు తనకి సేవకుడిగా, ప్రజలకి నాయకుడిగా ఎంచుకుని నిజంగా 10 అద్భుత కార్యాలు ఆ ఐగుప్తులో చేసినప్పటికీ కూడా నిజంగా తెలుసా, అంటే గత కాలంలో మనం ఎవరము అనేది తెలియదు, కానీ ఈరోజు మన జీవితంలో ఉన్న కష్టమే చూస్తాం తెలుసా? నా జీవితంలో ఈ సేవా పరిచయలో ప్రతిరోజు చికెన్ వేసి పెట్టినా, ఆ రోజు ఎందుకో ఒకరికి కొంచెం తక్కువ అయితే, లేకపోతే ఒకరికి భోజనం లేకపోయినా ఎంత పెద్ద గొడవ అయిపోతుంది. అరే, ఇన్నాళ్ళు నేను నీకు తోడుగా ఉన్నానే, ఇన్నాళ్ళు నీకు అన్నీ చేశానే, ఈ ఒక్క క్షణం నువ్వు ఆగలేవా? వాళ్ళకి పెట్టారు, మాకు పెట్టలేదు. నిజంగా ఎన్ని చిన్న చిన్న విషయాలు తెలుసా? నీకేమీ తక్కువ కాదు. మనము ఇటువంటి వాగ్దానాలు చూసేటప్పుడు వెంటనే దావీదు చెప్పుకుంటాడు కదా, ఎంత మంచిగా చెప్పుకున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నేను చాలా మందికి ఈ వాక్యం రాయమంటాను. ఎప్పుడైతే నువ్వు కష్టంలో ఉన్నావో నువ్వు ఈ వాక్యం రాయాలి. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్ ఎనీథింగ్. అంటే నాకు ఏది తక్కువ కాదు, నాకు ఏది కొరత ఉండదు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నాకు సమకూరుస్తున్నాడు. ఎంతమంది భక్తులు విశ్వాసముతో బ్రతికిన వారి జీవితాలు ఉన్నాయి. నా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు దేవుడు చేశాడు, ఎన్నో కార్యాలు. ఇప్పుడు ఇక్కడ చెప్పితే సమయము సరిపోనన్ని కార్యాలు ఆ సమయానికి నాకు కావలసిన ప్రతి అవసరము తీర్చాడని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. గడాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొందుచున్నాను. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చును.
చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తా. అంటే భక్తుడు ఎంత ధైర్యంతో చెప్తాడు, కృపాక్షేమము కలుగును గాక. మనము చెప్పుకోవాలా మన ఆత్మకి, కృపాక్షేమము కలుగును గాక. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా సృష్టికర్త నాకు తోడై ఉన్నాడు. అయ్యో, నన్ను తల్లి గర్భంలో పుట్టించి నాకు ప్రతి అవయవము ఇచ్చి ఏ లోపము లేకుండా నన్ను ఎత్తిపట్టుకుని నాకు యుక్త వయసు వచ్చినప్పుడు మంచి ఉద్యోగం ఇచ్చి నాకు మంచి వివాహము చేసి బిడ్డలనిచ్చి అని నిజంగా దేవుణ్ణి స్తుతిస్తూ పోతున్నప్పుడు, దేవుణ్ణి స్తుతించినప్పుడు ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 31వ వచనం, ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా మీ దేవుడైన యెహోవా యుద్ధము చేసే దేవుడు. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకుని వచ్చిన సంగతి మీరెరుగుదురు. చూసారా ప్రభునందు ప్రియులారా, అంటే ఏ రోజునైతే మన జీవితంలో ప్రతి విషయానికి దేవుడు చాలిన దేవుడు, దేవునికి అసాధ్యమైనది అంటూ ఏదీ లేదండి. కానీ ఆయన మనల్ని ఎత్తుకుంటాడు. నిజంగా మనం కష్టం వచ్చినప్పుడు మనం అనుకుంటున్నాం, కానీ ఎన్నోసార్లు మీకు చెప్తాను, నీకు నిజముగా ఇష్టమైనప్పుడు నీతో ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ ఆ సమయంలో నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు ఏ రోజు నీతో ఉన్నవారిని నువ్వు మర్చిపోవద్దు. తెలుసా, నీ కష్టకాలంలో నీకు ఎవరు తోడుగా ఉన్నారో, నీ కష్ట సమయంలో ఎవరు అంటే నిజంగా కదా, ఆ కష్టంలో దేవుని దగ్గరికి వస్తాం కదా, మళ్ళా వెంటనే ఆయన వదిలేస్తున్నాం కదా. అయినా కూడా దేవుడు నీ కోసము చాచిన చేతులతో, ఆయన చేతుల్లో అంటే ఆయన చేతిలో నీ చేతులు పెట్టుకొని ఆయన నిన్ను దీవించే దేవుడు. ఆయనలో జీవముంది. ఇంకా ఎక్కడికి వెళ్ళాలి ఈ వాక్యము అని చెప్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 పౌలు ఏమని చెప్తాడో తెలుసా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చే దేవుడు అండి, కోరికలు తీర్చే దేవుడు కాదు. అంటే యు ల్యాక్ నథింగ్ అంటే అర్థం ఏంటంటే తెలుసా ప్రభునందు ప్రియులారా, నీకేమీ తక్కువ కాదు. కానీ మనము ఎలాగ చూస్తామంటే అన్నీ ఎక్కువ కావాలని చెప్పి, అంటే అర్థం ఏంటంటే పాలు వేయించుకుంటాం కదా, అంటే మీకు తెలిసిన మాటలే నేను చెప్తున్నాను, అవి కొంచెం కొసరెత్తనే కానీ మనలో ఉన్నది మనకి అది సంతృప్తి కాదు. మనము ఏంటో బేరం ఆడతాం. నిజంగా వాడు ఒక రేటు చెప్పితే అదే పెద్ద షాపుల్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ ఉన్న ట్యాగ్ను బట్టి చూసి మళ్ళా మనం మాట్లాడం. అంటే చాలాసార్లు మన జీవితంలో ఏ విధముగా ఉంటుందంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇక్కడ కీర్తనలు 131 మనము చూసినప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యము, యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు, అంటే పైకెత్తేవి కావు, నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనుటలేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకుని ఉన్నాను, సముదాయించుకుని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల యున్నట్లు నా ప్రాణము. ఆలోచించారా? అంటే దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకున్నప్పుడు దేవుడు నీకు ప్రతి కార్యము కూడా నీకు చేసే దేవుడిగా ఉన్నాడు. కారణం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 6:4 మనందరికీ తెలుసా, యో ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది, నీ దేవుడైన యెహోవా 6వ అధ్యాయం 10వ వచనం, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి, చూసారా దేవుని యొక్క కార్యాలు, నీవు కట్టని గొప్పవగు మంచి పురములు. నెంబర్ 1, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లు, ఫర్నిష్డ్ అన్నమాట. నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులు, నీవు నాటని ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు
ఏ రోజు మర్చిపోకూడదు తెలుసా? దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడు. కనుక ఏ రోజునైతే ఎందుకు ఈ వాక్యాలన్నీ నేర్పిస్తుంది తెలుసా? ఆయన పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను నిజంగా ఏది కొరత ఉండదు. ఆ రోజున వాళ్ళు దాహం 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 అన్నారు. చివరి క్షణం వరకు దేవుడు అంటే దేవునికి తెలుసు ద రైట్ టైం, దేవునికి తెలుసు నీకు ఇవ్వవలసిన సమయం. ఎన్నో నేను రాసుకున్నాను, మీకు ఎన్నో చెప్పగలను. ఎందుకంటే నీవు లెక్క చూచినప్పుడు ఏదియూ నీకు తక్కువ కాదు. కానీ నీకు సమస్తము సమకూడాలంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు న్యాయాధిపతి. అంటే నారు పోసిన వాడు నీరు పోస్తాడు. ఆయన ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటాడు. ఏ విధముగా ఒక యోసేపుకు తోడుగా ఉన్నాడో మరి, కానీ యోసేపు ప్రయాణం చూసినప్పుడు చాలా కష్టమైన స్థితిలో ఉంటుంది. కొన్ని ఇష్టమైన కార్యాలు దేవునికి కావాలంటే తను ఇష్టపడిన బిడల్ని ఆ ప్రయాణము గుండా నడిపిస్తూ ఉంటాడు. కానీ దేవుడు సమస్తము ఎరిగిన వాడు, సమస్తము సమకూర్చగలిగిన వాడు. ఆ సమయము వచ్చినప్పుడు నీవు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఇది నేనేనా అన్న విధముగా దేవుడు నీ చేయి పట్టుకుని లేవనెత్తేవాడుగా ఉన్నాడు. ఏది తక్కువ కానివ్వడండి. నా జీవితంలో, నా సేవా పరిచర్యలో, నా సాక్ష్యంలో నేను చూశాను. నిజంగా దేవుడు ఆయన ఎంత మహిమకు పాత్రుడు తెలుసా? మనము అడుగడుగునా కూడా మన కష్టాలే చెప్తున్నాం, మన సమస్యలే చెప్తున్నాం, మన బాధలే చెప్తున్నాం. ఒక్కొక్క సబ్జెక్టు చదివి 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 నేను మీకు నేర్పిస్తున్నాను. దేవుని గుణగణాల కోసం, దేవుని లక్షణాల కోసం, దేవుని వాక్యం కోసం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ రోజున మొదటిసారి చిన్న వాక్యాన్ని అయా ప్రయత్నం చేయడానికి, ఎందుకంటే సబ్జెక్ట్ వీరికి నేర్పిస్తున్నారు తండ్రి. మరి దయచేసి ఈ వాక్యాలు ఎంతమంది విడువక వెంబడిస్తున్నారో, ఎంతమంది ఆలకిస్తున్నారో, ఎంతమంది నేను దేవుని కోసం నేర్చుకోవాలనుకుంటున్నారో, ఇంతకు మించి మీకేం చెప్పగలమయ్యా? ఏ కష్టం వచ్చినా నాకు దేవుడు అంటావే, ఏ సమస్య వచ్చినా దేవుడు నన్ను చూస్తున్నావంటున్నావే. మరి మాకు కావలసిన సమస్తము నువ్వు సమకూరుస్తున్నావు. నువ్వు చాలిన దేవుడు అని యేసు శ్రేష్టమైన నామమును దీవించి ఆశీర్వచనం పలికి సమాధానం పలుకుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.